గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో ఇప్పుడు మీనా కుమారి అనగానే మనకు ఫస్ట్ బాలీవుడ్ లో మదర్ ఇండియా మీనా కుమారి, అక్కడి నుంచి ఆల్రెడీ ఒక హీరోయిన్ మీనా ఉన్నారు, మీరు ఉన్నారు, ఇంకొక నాకు ఈ మధ్య చాలా మీనా గారి కాల్స్ అన్ని నాకు వచ్చేస్తాయి. నాకు ఇప్పుడంతా మీనా గారా అండి అంటే మీనా గారా అంటే హీరోయిన్ గారి గురించి చేశాను, ఆవిడగా చేస్తుంటారు. నేను మీకు పిక్ పంపిస్తాను, తర్వాత ఫోన్ చేయండి మీకు అని చెప్పేదాన్ని. నేను ఫస్ట్ పిక్ పంపిస్తాను మీకు. అప్పటి వరకు నేను ప్రొఫైల్ ఫోటో పెట్టలేదు. యూజువల్గా ప్రొఫైల్ ఫోటో పెడితే వాట్సాప్లో అన్నెసెసరీ కాల్స్ వస్తున్నాయి, అందుకని నేను ప్రొఫైల్ ఫోటో పెట్టలేదు. ఈ కాల్స్ చూసి నేనే ప్రొఫైల్ ఫోటో పెట్టేశాను. సో వాళ్ళు కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. మాట్లాడుతున్నాము. నాకు ఆల్మోస్ట్ మీనా గారి గురించి 2 సినిమాలు రోల్స్ కూడా చెప్పేశారు. నేను రోల్ చెప్పినప్పుడే అనుకున్నాను ఏదో కొడుతోంది, ఎక్కడో తేడా కొడుతోంది, నాకు ఎక్కడో తేడా కొడుతోంది అనుకున్నాను. ఆ తర్వాత నేను అనుకున్నట్టే జరిగింది. సో మరి మిమ్మల్ని అక్కడ లొకేషన్ లో కావచ్చు ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు? మీనా అనే పిలుస్తారు అంతే. సో మీనా అనగానే ఇప్పుడు తెలుగులో ఇంకో లొకేషన్ లో నేను ఒకదాన్నే కదా ఉంటాను. అంటే అన్ని మీనాలు ఒకే లొకేషన్ లో ఉండవుగా, ఉండరు. సో అక్కడ మీనా నేనే. సో తెలుగులో కూడా ఈవెన్ తెలుగులో కూడా మనకి సీరియల్ లో కూడా మీనా కుమారి ఇంకొకరు ఉన్నారు కదా. ఇంతమంది మీనాలు ఉన్నప్పుడు ఎవరు పేరు వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది మేనేజర్స్ కి. నాకు ఇప్పుడు ఆ మీనాకు చేయబోయి కూడా నాకు చేస్తుంటారు. మరి నాకు చేయబోయే కాల్స్ వాళ్ళకి ఏమైనా వెళ్తాయో లేదో నాకు తెలియదు, కానీ అందరు మీనా కాల్స్ నాకు వస్తున్నాయి. ఓకే. సో యూజువల్ గా ఇదేదో ఒకసారి అన్నమయ్య సినిమాకు ఏదో అనుకుంటాను, కస్తూరి గారిని పెట్టాలి అనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారు ఒకరికి కాల్ చేయమంటే ఇంకెవరికో కాల్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత అరే నేను తనకు కాదు కదా వేరే వాళ్ళని అనుకున్నాను కదా అనుకుని వచ్చిన తర్వాత సర్లే కంటిన్యూ చేద్దామని చేసేసారనేది. అలాంటి ఇన్సిడెంట్స్ అలా రాలేదు, ఎందుకంటే నేనే ముందే క్లారిటీ ఇచ్చేస్తాను. వాళ్ళు చెప్పినప్పుడు నాకు కొంచెం మనకు పనిచేస్తుంది కదా, ఎక్కడో కొడుతుంది కదా తేడా. మీరు హైదరాబాద్లోనే ఉంటారు కదా అన్నప్పుడు మనం హైదరాబాద్లో ఉండము, మీరు ఎల్లుండి రాగలుగుతారా, ఆడిషన్ ఉంది. ఆడిషన్కి మనం ఎప్పుడు వెళ్ళింది లేదు, మన ఆడిషన్కి పిలుస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది. లేదా ఎల్లుండి డబ్బింగ్ ఉంది వస్తారా, డబ్బింగ్ అసలు ఏం చేయలేదు, డబ్బింగ్ ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళని. సో ఏదో చేసి ఉంటారు ఆవిడ, అందుకని డబ్బింగ్ పిలుస్తుంటారు. లేదండి మీరు కరెక్ట్గా నెంబర్ చూసుకోండి అని. ఓ సారీ మేడం పర్వాలేదులేండి. సుహాసిని గారు ఆయన శిష్యురాలే, విజయలక్ష్మి బిఆర్ విజయలక్ష్మి ఆయన శిష్యురాలే, విజయశ్రీ గారు కూడా ఆయన శిష్యురాలే. సో తను ఉండే దానివల్ల కొంచెం ధైర్యం ఉండేది. అంటే మనం ఏం తెలియకుండా అడుగు పెట్టలేదు కదా. సో మన వరకు మనమై వెళ్ళి మనమై అడిగి మనమై అవకాశాల కోసం ఎదురు చూడలేదు. సో తనని అడగడము, తను ట్రై చేసిందంటే తను అంటే చేస్తుంది అని చెప్పిన తర్వాత అదే చెప్తాం కదా, హీరోయినే అని ఉంటే ఒకవేళ ఏమైనా నేను చాలా కష్టపడాల్సి ఉండిందేమో, అవకాశాల కోసం నేను వెతుక్కోవాలని, హీరోయినే చేస్తానని ఒకవేళ రూల్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే మేబీ కష్టపడాల్సి ఉండొచ్చేమో. నేను ఆ రూల్స్ పెట్టుకోలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఇలా జరిగిపోయింది. కజిన్ ఏమో తెర వెనుక ఉంటారు, క్రూ మెంబర్గా ఉంటారు, బట్ మీరు మాత్రం. కానీ మేమిద్దరం కలిసి ఒక 2 సినిమాలే చేసాం. తను కెమెరామెన్గా చేసిన 2 సినిమాలకు మాత్రమే నేను వర్క్ చేశాను అనమాట. నేను దాంట్లో చేశాను, మిగతా అంతా తను మామూలుగా మాట్లాడడం వరకే. అండ్ సినిమాలో చేసి వచ్చినటువంటి అమ్మాయి పెళ్ళి అంటే ఆలోచిస్తారు అనేది ఉంటుంది కదా. ఫస్ట్ ఆలోచనే ఉండేది, కానీ మా అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ నుంచి నన్ను చిన్నప్పటి నుంచి అనుకున్నారా? అందుకని ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. ముందే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీకు ఆప్షన్ లేకుండా చేశారా? నాకు అసలు ఏ ఆప్షన్ ఇవ్వలేదు. సో నేను మొత్తం నా కెరియర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. సో పర్సనల్గా ఇలాంటి విషయాల మీద నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అన్నీ నా ప్రమేయం లేకనే అన్నీ అయిపోయాయి. కాకుండా అప్పటికే మీరు ఈ గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసారు, ఎవరెవరు ఏంటి అనేది తెలుసు, ప్రతి ఒక్కటి తెలిసింది. అంతకుముందే నేను వాళ్ళకి ఒక కోడలి కింద ఫిక్స్ అయిపోయాను కాబట్టి వాళ్ళలో ఒక మనిషి అయిపోయాను నేను. అవునా? యూజువల్ గా ఇక్కడికి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత లేదు సంబంధం కుదిరిచాం ఇలాగే చేసుకోవాలి. నేను చాలా మంచి కిడ్ యాక్చువల్గా. అమ్మ నాన్న చెప్పిన మాట పెద్దవాళ్ళు చెప్పింది వింటాను నేను. ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు ఉంది. సో వాళ్ళు ఏం చెప్తే నా లైఫ్లో అలా జరిగిపోయింది. సో జరిగిపోయినవన్నీ నా మంచిగా జరిగాయి అనమాట. ఓకే. ఫ్యామిలీ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా అండర్స్టాండింగ్. వాళ్ళ అబ్బాయి కదా ఇప్పుడు ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ చెల్లెలే సినిమాటోగ్రఫర్.
ఓకే 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 బాగా కలిసి వచ్చింది అలాగే బాగా ఆ ఫ్యామిలీ ఫుల్గా నన్ను ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతే నేను ఈ ఫీల్డ్లోకి వాళ్ళు నన్ను దించారు. పర్మిషన్ తీసుకున్నారు ఫస్ట్. తను కూడా మీ కజిన్ కూడా రికమెండ్ చేసి ఉంటుంది. సో వాళ్ళు నాకు ఎప్పుడు అసలు ఆ జోన్ నాకు ప్రాబ్లమే రాలేదు. ఓకే, అలా రానే లేదు. సో పెళ్ళైన తర్వాత కూడా షూటింగ్స్ అని వెళ్ళడం అంటే నాకు వాళ్ళే సపోర్ట్ చేసేవారు. మా మావయ్య గారు నాతో వచ్చేవారు, మా అత్తయ్య గారు నాతో వచ్చేవారు. ఓకే, సో నాకు మెయిన్ సపోర్ట్ వాళ్ళే. ఎందుకంటే మా అమ్మ నాన్నగారు ఆల్రెడీ చెప్పేశారు మీ ఇష్టము, ఇంకా మీకు ఇచ్చేసాము, మీరు పెళ్లి చేసుకుంటున్నారు అనేసి. మీరేం చెప్పినా తను వింటుంది అంతే. సో వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వినేదాన్ని. ఒకటే ఏంటంటే యాక్ట్ చేయడం వరకు మాత్రమే నాకు ఇండివిజువల్ ఇది ఉండేది. ఆ క్యారెక్టర్ ఏంటి, ఎలా యాక్ట్ చేయాలి, కాస్ట్యూమ్స్ ఏంటి, దీని మీద ఒక్కటే నాకు అవగాహన కావాలన్నమాట. మీ ఇంకా దేని గురించి నాకు అవసరం లేదనమాట ఇంట్లో. అలా ఉండేదాన్ని. హస్బెండ్ వచ్చేవాళ్ళ మరి? ఒక్కొక్కరు చాలా తర్వాత లెటర్. ఫస్ట్లో వచ్చేవారు కాదు. ఫస్ట్లో మావయ్య గారు ఎక్కువ వచ్చేవారు, అత్తయ్య గారు వచ్చేవారు, అమ్మ వచ్చేవారు అప్పుడప్పుడు. తర్వాత లేటర్. ఓకే, మీరు షూటింగ్ స్పాట్లో అక్కడ లొకేషన్లో ఉన్నప్పుడు మా మామగారు మా అత్తగారు అని చెప్తే ఎలా ఉండేది? అంటే అందరూ ఏమనుకునేవారంటే యాక్చువల్గా నాన్నగారు అలా, ఎందుకంటే అందరితో వాళ్ళే వస్తారు కదా. సో అలా అనుకునేవారు. నేను కూడా ఆ భయం ఉన్నిలే. సో ఎవరో అంటే ఆ భయం ఉండదు కదా, మనకి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు అది నెసెసిటీ కాదు. నేను చేసే యాక్టింగ్కిను నేను చేసే కథాపాత్రానికి నాతో వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. నేను పెద్ద ఎవరితో మనం షేర్ చేసుకునేదాన్ని కాదు.